ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అప్పుడు నిజంగా సుమతి చచ్చిపోయిందా? అలా అడుగుతారేంటి మేడం? ఆ రోజు మీరు చెప్పినట్టే నా లారీతో ఆ సుమతి కారుని గుద్దేశాను. కారు తుక్కు తుక్కు అయిపోయింది. సుమతి బాడీ తునకలైపోయింది. నిజమే చెప్తున్నావా? నా లారీతో ఎంతో మందిని గుద్ది చంపాను మేడం. వాళ్లలో ఈ ఒక్కరు కూడా బతకలేదు. అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయం ఇప్పుడెందుకు అడుగుతున్నారు మేడం? ఎవరో సుమతి పేరుతో నాకు మెసేజ్ చేశారు, అందుకనే అనుమానం వచ్చి అడుగుతున్నాను. ఆ మెసేజ్ నేను చేశానని అనుమానిస్తున్నారా? సుమతిని మర్డర్ చేసినందుకు నాకు అప్పుడే డబ్బులు ఇచ్చారు కదా మేడం. నేను జైలు నుంచి రిలీజ్ అయిన రోజు కూడా నాకు 2 లక్షలు ఇచ్చారు కదా మేడం. నేను మిమ్మల్ని మళ్ళీ ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తాను మేడం? నువ్వు మెసేజ్ చేయలేదు. ఇక్కడికి వస్తున్నప్పుడు ఇంట్లో పూజ చేస్తున్న సీతను చూశాను. అది కూడా ఈ మెసేజ్ చేసుండదు. ఇంకెవరు చేసుంటారు? ఎవరో కావాలని మిమ్మల్ని ఆట పట్టించడానికి చేస్తున్నారు మేడం. సుమతి చావు గురించి నాకు నీకు తప్ప వేరెవ్వరికి తెలీదు రంగా. సీతకి అనుమానమే ఉంది తప్ప దాని దగ్గర సాక్ష్యం లేదు. ఇది ఎవరో ఆట పట్టిస్తున్నట్టు లేదు. నా గురించి బాగా తెలిసిన వాళ్లే చేసినట్టుంది. నాకు మెసేజ్ చేసిన ఫేక్ సుమతి ఎవరో ఇంకా ఇక్కడికి రాలేదు. తన ఫోన్ నెంబర్ పనిచేయడం లేదు. అయితే వదిలేయండి మేడం. ఆ సుమతి వేరే సుమతి అయి ఉంటుంది. ఎవరికో వెళ్లాల్సిన మెసేజ్ మీకొచ్చి ఉంటుంది. నాకు అలాగే అనిపిస్తోంది. సుమతి విషయం మన మధ్యే ఉండాలి. మూడో మనిషికి తెలియకూడదు. తెలిసిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. మీ గురించి నాకు తెలీదా మేడం? మీకు ఎవ్వరు అడ్డొచ్చినా లేపేస్తారు. నన్ను నమ్మండి, ఈ రహస్యం ఎప్పటికీ నా గొంతు దాటి బయటికి రాదు. సరే, నేను వెళ్తున్నాను. ఏంటో ఈ డబ్బున్నోళ్ళు ముందు హత్యలు చేయించడం ఎందుకు, తర్వాత కంగారు పట్టడం ఎందుకు? నేనెంత మోసపోయాను. మహాలక్ష్మి నిజ స్వరూపం ఇదా? కిరాయి హంతకులతో నన్ను చంపించాలని చూసిందా? నా ఆస్తి కోసం, నా భర్త, నా పిల్లల కోసం నన్ను అట్ట తొలగించుకోవాలని చూసిందా? మహాలక్ష్మి నన్ను నమ్మించి దారుణంగా మోసం చేసింది. ఇది ఎంత దుర్మార్గురాలని ముందే తెలుసుంటే ఇంట్లోకి రానిచ్చేదాన్ని కాదు. దానివల్ల నేనప్పుడు బాధలు పడ్డాను. ఇప్పుడు నా మేనకోడలు సీత బాధపడుతోంది. ఆ రాక్షసి నుంచి నా వాళ్ళని కాపాడుకోవాలి. ఇప్పుడే నా ఇంటికి వెళ్ళి మహాలక్ష్మిని తన్ని తరిమేసి నా భర్త, పిల్లలను, నా మేనకోడలు సీతను రక్షించుకుంటాను. సీత కార్లో వాటర్ బాటిల్ పెట్టడం మర్చిపోయిందేంటి? ఒక బాటిల్ కొనుక్కోవాలి.
వాళ్ళు చెప్పిందంతా నిజమే. ఆ మహాలక్ష్మి ఎంత దుర్మార్గురాలో అర్థమైంది. ఇంటికి వెళ్ళి దాని అంతు తెలుస్తాను. రామ్, రామ్, అయ్యో, బాబు, రామ్, బాబు. ఓ ఈవిడెవరో నన్ను కాపాడి తన ప్రమాదంలో పడింది. ఈవిడ్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అక్కడ నా కారు ఉంది, కాస్త హెల్ప్ చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.